సార్ కన్ఫర్మ్ చేయండి అమ్మా ఎవరన్నా. ఆడియో వినిపిస్తుందా? గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ అమ్మా. అందరికీ మెటీరియల్ వచ్చిందా? సాఫ్ట్ కాపీ మెటీరియల్ వచ్చిందా? సాటర్డే నేను కూడా పంపించాను మెటీరియల్ మీకు. ప్రింట్ అవుట్ చేయించుకోండి. ఎవరైతే అడ్మిషన్ కన్ఫర్మ్ చేసిన ఫీజు పే చేస్తున్నారో వాళ్ళకి మెటీరియల్ మీకు వస్తుందా మా ఇంటికి? పంపించట్లేదా? బ్యాక్గ్రౌండ్ లో కలిసిపోతున్నాము. ఒక్క నిమిషం. పక్క వెళ్ళిపోతుంది అమ్మా, బ్యాక్గ్రౌండ్ లో కలిసిపోతుంది. మీకైతే మెటీరియల్ ఒకటి వస్తుంది, పీడిఎఫ్ చూపిస్తావు. పీడిఎఫ్ పంపించారు కదా, అటువంటి మెటీరియల్ ఒకటి వస్తుందమ్మా. ఫుల్ మెటీరియల్ వస్తుంది, ఫాలో అప్ చేసుకోండి. ఏంటమ్మా జ్ఞానేశ్వరి, మెటీరియల్ రాలేదా లేకపోతే వాయిస్ రావట్లేదమ్మా? మెటీరియల్ రాలేదమ్మా. వాయిస్ వాయిస్ క్లియర్ గానే ఉందా? వెరీ గుడ్. మెటీరియల్ ఆ ఇష్యూ మీకు? మెటీరియల్ ఏమన్నా ఇష్యూ? మెటీరియల్ చాలు సార్. మా సాఫ్ట్ కాపీ ఒకటి వస్తుందమ్మా మీకు. ఫుల్ మెటీరియల్ ఒకసారి మేడంతో మాట్లాడండి, మేడం మీకు పంపిస్తాం. చాట్లో ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ పంపిస్తానమ్మా నేను. సార్ మీరు మొన్న పీడిఎఫ్ పంపాలా సార్? పీడిఎఫ్ మన పెట్టినారు చూడండి మెటీరియల్. అవునమ్మా, అదే సార్. అదేనమ్మా. కనీసం అమ్మా కొంచెం 2 minutes లో స్టార్ట్ చేస్తాను. ఏసీ ఆన్ చేయండి మేడం.
ఒక్క నిమిషం అమ్మా. సమ్మర్ కదా, మనం లేచి ఆన్ చేయటం మర్చిపోయారు. మర్చిపోయేసరికి చవట్లు మన నెట్ సరిగా లేనట్టుందమ్మా, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మన దగ్గర ఆఫీస్ రూమ్ కి ఫోన్ చేయాలి సార్. లేదమ్మా, నేను చేశానమ్మా, చేశాను వాళ్ళు వేస్తున్నారు. Recording in progress. ఏం చెప్పుకున్నామన్నా మనం? మరి గుర్తుందో సార్ చెప్పండి, ఏం చెప్పుకున్నామన్నా? ఏమో సార్, నిన్న సండే, రేపేమో ఫెస్టివల్. ఎవరో గుర్తుంది సార్? అంతేనమ్మా మీ ఆన్సరు? లేదు, చెప్పిన వాళ్ళు మీకే గుర్తు, లేకపోతే రెండు వాళ్ళు మాకే గుర్తుంటుంది సార్. ఇవే ఆన్సర్స్ మీ గుర్తుండే ఎవరైనా చెప్పగలరా? చెప్తారా? సరేనమ్మా. అమ్మ సైలెంట్ అయ్యారు, నాకు వాయిస్ రావట్లేదా? మీరు సైలెంట్ అయ్యారా? సైలెంట్ అయిపోయారు. సో అన్మ్యూట్ చేసి మాట్లాడమ్మా, మాట్లాడారంటే మాట్లాడేదైతే మ్యూట్ చేసుకోండి. నేనేం చెప్తున్నాం మనం? గూడ్స్ గురించి మాట్లాడుతున్నామా? జనరల్ చెప్తున్నాం కదా. గూడ్స్ ఏమవుతాయమ్మా? ఏదో పర్చేజ్ చేయాలి, లేదంటే వాటిని సేల్ చేయాలి. అసలు గూడ్స్ అనేవి ఎక్కడ వస్తాయి? మన ప్రిన్సిపల్ బిజినెస్ కోసం పర్చేజ్ చేసిన, సేల్ చేసిన దాన్ని గూడ్స్ అంటాం, అంతేగా. ఎక్స్పెన్సెస్ చూసామా? ఎక్స్పెన్సెస్ చూసాం. ఇన్కమ్ చూసామమ్మా? ఇన్కమ్ ఒకటి చూడలేదు. సో సేల్స్ ఏమైనా ఉంటాయమ్మా చెప్పండి? క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్. క్యాష్ సేల్స్ ఎట్ మస్ట్ ఎంట్రీ, క్రెడిట్ సేల్స్ ఎట్ మస్ట్ ఎంట్రీ, క్యాష్ కలెక్షన్ డెటార్ దగ్గర నుంచి మనకి క్యాష్ కలెక్ట్ అయితే ఎంట్రీ. ఈ 5 ఏదో వచ్చేది సేల్స్ సంబంధించి. నెక్స్ట్ ఇన్కమ్ గురించి చూసామా? సేల్స్ ఇన్కమే కదమ్మా. రెవెన్యూ ఇన్కమ్. ఇదిగోమ్మా ఇన్కమ్ ఏంటి చూసామా? ఎక్స్పెన్సెస్ ఒకసారి చెప్తారా? ఎక్స్పెన్సెస్ ఎలా చూసామనేది. ఎక్స్పెన్సెస్ మనం ఏమేం చేసాం? ఇదిగోమ్మా ఎక్స్పెన్సెస్ పక్కనే రాసుకున్నాం. ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ సంబంధించి కూడా ఈజీగా ఉంటుందిగా. ఏంటమ్మా? అవును సార్. ఇన్కమ్ ఎక్స్పెన్స్ డెబిట్ కదా. ఇన్కమ్ ఏ బ్యాలెన్స్ ఉంటుందమ్మా? డెబిటా క్రెడిటా? ఇన్కమ్ ఇన్కమ్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇన్కమ్ కనుక మీకు క్యాష్ లో వస్తే ఏమేమి ఉంటాయమ్మా ఇన్కమ్స్? ఇన్కమ్, రెంట్. ఏమేమి ఉంటాయి? రెంట్ రిసీవ్డ్. సరే ఇక్కడ రాస్తున్నాను చూడండి అమ్మా. ఇన్కమ్ మీకు ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. ఇన్కమ్ సేల్, డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే. ఇన్కమ్ ఎన్ని టైప్స్ గా వస్తాయి? క్యాష్ వస్తుందిగా, క్యాష్ రూపంలో. క్యాష్ ఇన్కమ్ అయితే ఎంట్రీ ఏంటి? క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు పర్టికులర్ ఇన్కమ్, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ రిసీవ్డ్, అంతేనా? ఒక 40,000 అనుకుందాం, అంతేనా? ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఏమవుతుందమ్మా మనకి? ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్
అసెట్ లైబిలిటీనా ఎక్స్పెన్సా ఇన్కమా లైబిలిటీ అడ్వాన్స్ రిసీవ్డ్ అడ్వాన్స్ ఇన్కమ్ బట్ నాట్ అక్రూడ్ అర్థమైందా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంటమ్మా చూడండి మనకేం వస్తుంది క్యాష్ వస్తుందా ఏదైనా రిసీవ్ అయినప్పుడు క్యాష్ ఇక్కడమ్మా ఇన్కమ్ కూడా రాసుకో టూ అడ్వాన్స్ రిసీవ్ లైబిలిటీ కదా అడ్వాన్స్ రిసీవ్డ్ ఇన్కమ్ నెక్స్ట్ మనం అక్రూ అయింది ఏంటమ్మా మనకు బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ రెంట్కి ఇచ్చాం 31st మార్చ్ కల్లా మనకి రెంట్ రావాలిగా 31st మార్చ్కి రెంట్ రావాలా అప్పుడు ఏమవుతుందమ్మా మార్చ్ ఇన్కమ్ అనేది అక్రూ అయిందిగా సో అక్రూ అయిన ఇన్కమ్ మనకి ఏంటమ్మా కానీ రిసీవ్ అవ్వాలా అసెట్ అసెట్ కానీ క్యాష్ వస్తుందా రాదు అక్రూడ్ ఇన్కమ్ లో క్యాష్ రాలేదు కాబట్టి కదమ్మా అది అలా అక్రూడ్ కింద పెట్టుకున్నాం రిసీవబుల్ అని చెప్తున్నాం రావాలి కదా రావాలి ఏంటమ్మా అక్రూడ్ ఇన్కమ్ చెప్పండి ఎంతో చెప్తారా అక్రూడ్ ఇన్కమ్ అకౌంట్ డేటర్ పర్టికులర్ నేమ్ accrued income account data 2 ఏంటమ్మా ఇన్కమ్ ఒక 30,000 చూడమ్మా ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏమో డైరెక్ట్ ఇన్కమ్ మనకు వచ్చేసింది సో క్యాష్ టు ఇన్కమ్ రాసాం నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అమౌంట్ వచ్చాయి కానీ యాక్చువల్గా అప్రూవ్ అవ్వాల సో దాన్ని ఏం చేయాలంటే క్యాష్ టు అడ్వాన్స్ రిసీవ్డ్ అని రాసుకుంటాం బట్ నేను ఇక్కడ ఇన్కమ్ కూడా రాశానమ్మా జస్ట్ అలా రాసుకోండి మీకు ఫైనల్ అకౌంట్స్ చెప్పేటప్పుడు దాని మీనింగ్ చెప్తా ఎందుకు అలాగే ఇన్కమ్ కూడా రాస్తాం ప్రస్తుతానికి అలా రాసుకొని పక్కన పెట్టండి నెక్స్ట్ అక్రూడ్ ఇన్కమ్ అంటే ఏంటమ్మా మార్చ్ రెంట్ ఏమో అక్రూ అయిపోయింది మార్చ్ రెంట్ మనకు రావాలి మనం రిసీవ్ చేసినప్పుడు ఎప్పుడు ఏప్రిల్లో రిసీవ్ చేసుకుంటాం ఏప్రిల్లో రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఏప్రిల్ ఇన్కమ్ అవుతుందా కాదు మార్చ్ ఇన్కమే అవుతుంది మార్చ్ కి మనం బుక్స్ క్లోజ్ చేస్తాం కదా సో దాన్ని ఏమంటామంటే అక్రూడ్ ఇన్కమ్ అంటాం అక్రూడ్ ఇన్కమ్ ఏంటమ్మా మనకి ఎసెట్ లైబిలిటీనా అసెట్ కాబట్టి అదేమవుతుంది డెబిట్ అవుతుంది ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ లైబిలిటీ కాబట్టి క్రెడిట్ ఇన్కమ్ ఆల్వేస్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ఆల్వేస్ ఇన్కమ్ కాబట్టి ఇదేంటమ్మా క్రెడిట్ అవుతుంది ఎక్స్పెండిచర్ సారీ ఇన్కమ్ కదా అర్థమైందా ఒకసారి ఈ 3 ఎంట్రీస్ రాసుకున్నాం ఇన్కమ్ గురించి రాసుకుంటే ఇక్కడ అయిపోతే అదర్ ఇన్కమ్ ఏమేమి ఉంటాయని వెబ్సైట్ 5 టైమ్స్ చూద్దాం 3 ఎంట్రీస్ క్యాష్ ఎంట్రీ అడ్వాన్స్ రిసీవ్డ్ అక్రూడ్ ఇన్కమ్ 3 ఒకసారి రాసుకోండి రాస్తున్నారా
సార్ రాసుకుంటే కన్ఫర్మ్ చేయండి అమ్మా నాకు. వెళ్ళిపోయాను సార్. రాస్తారమ్మా. సరే అరుణ్ ఒకసారి అన్మ్యూట్ చేయమ్మా అరుణ్. చెప్పండి సార్. రేపు ఫెస్టివల్ కదా, నేను సండే, సార్ రేపేమో ఉగాది, ఎస్టర్డే ఏమో సండే. సార్ బట్టలు కొనుక్కున్నావమ్మా ఫెస్టివల్కి? కొనుక్కున్నా సార్. కొనుక్కున్నాం. అంటే కొనుక్కునే ముందు ఏం చేశారమ్మా? డాడీ మనీ ఇచ్చారా నీకు? అడిగిన డాడీ ఇచ్చారా నీకు మనీ? ఇచ్చారు కదమ్మా. అదేమవుతుందమ్మా నీకు? ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్. వెరీ గుడ్. ఏమవుతుంది? ఇన్కమ్. ఇన్కమ్. ఓకే. మరి ఏం చేసావు? ఖర్చు పెట్టావుగా, ఏమేమి కొన్నావు చెప్తావా? షూస్, డ్రెస్, షూస్ కొన్నావు, షర్ట్స్ కొన్నావు, డ్రెస్, 2 పాయింట్స్ కొన్నా, ప్యాంట్స్ కొన్నావు, ఇంకా ఏమైనా కొనుక్కున్నావా? ఇవి కాకుండా రెగ్యులర్ ఏమైనా కొనుక్కున్నావా? నీ క్లాసెస్ కోసం చెప్పి బుక్స్ కొనుక్కున్నావా? బుక్స్, డ్రాయింగ్ పేపర్స్, పెన్సిల్స్. బుక్స్ కొన్నావు, పేపర్స్ కొన్నావు, డ్రాయింగ్ పెన్స్ కొన్నావు. పెన్సిల్స్ మొత్తం. ఓకే. ఇవన్నీ ఏంటమ్మా నీకు? ఎక్స్పెన్సివ్. ఎక్స్పెండిచర్ సార్. ఎక్స్పెండిచర్. ఎంట్రీ ఏమైనా రాస్తావమ్మా నువ్వు బుక్స్ లో? సార్ ఎంట్రీ ఏమైనా రాస్తావు? ఫస్ట్ డాడీ నీకు మనీ ఇచ్చారు కదా, ఎంట్రీ చెప్పడానికి. క్యాష్ అకౌంట్, డెబిట్, ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ అని రాసుకున్నాం. ఇన్కమ్ అకౌంట్ ఇంతేగా? డాడీ అంతే సార్. నేను ఖర్చులు పెట్టావు, ఎంట్రీ చెప్తావా ఒక్కొక్కటి? షూస్ టు క్యాష్, అంతేనా? అంతే కదా? అంతే సార్. నెక్స్ట్ షర్ట్స్, ప్యాంట్ ఏదైనా ఆల్ ఎక్స్పెన్సెస్, పర్టికులర్ ఎక్స్పెన్సెస్ టు క్యాష్. ఆర్ ఫోన్ పేలో గూగుల్ పే చేసావు అనుకో, అదేమవుతుంది? బ్యాంక్ ద్వారా అవుతుంది. ఇంతేనమ్మా. మీ పర్సనల్ అకౌంట్స్ కూడా ఇలాగే రాసుకోవటమే. అర్థమైందా? ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చెప్తారా ఏమేమి పర్చేజ్ చేశారు ఈ రోజు? సార్ ఎక్కడికైనా జర్నీ చేసావమ్మా? చెప్పమ్మా. సార్ ఇప్పుడు షర్ట్స్, ప్యాంట్స్ అంటే మనం ఇయర్లీయో ఇట్లా పందాల కొంటాం. ఎన్ని సంవత్సరాలు వాడతావు అమ్మా షర్ట్ ని? ఒక 3 months 4 months వాడతాం సార్. అంటే అది ఎక్స్పెండిచరేగా? ఎక్స్పెండిచర్ వచ్చింది ఒక చిన్నది. చెప్పమ్మా. పూర్తి అడగలేదు సార్ నేను ఇంకా. అడుగు. ఇప్పుడు బుక్కులు, పెన్నులు, అవునమ్మా, పెన్స్ 3-4 days లో అయిపోతుంది. అవును. ఒక 6 months ఉంటాయి కదా, రెండు ఒకటే ఎక్స్పెండిచర్ కింద అవుతాయా సార్? అమ్మా 2 things ఉంటాయి ఇక్కడ. ఎక్స్పెండిచర్ చేయడానికి, క్యాపిటల్ చేయడానికి. మీకు మెటీరియాలిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటమ్మా మెటీరియాలిటీ? మెటీరియల్ అంటే ఏంటంటే మనం ఎక్స్పెండిచరే పెడతాం, మనకి ఇయర్స్ వచ్చేస్తుంది అది. ఫర్ సపోజ్ మీకు క్యాలిక్యులేటర్ ఉందమ్మా, క్యాలిక్యులేటర్ ఎంతకాలం పనిచేస్తుంది? చాలా కాలం పనిచేస్తుందిగా, ఇయర్స్ పనిచేస్తుందిగా. మంచి క్యాలిక్యులేటర్ ఇయర్స్ పనిచేస్తుందమ్మా, 500-600 పెట్టుకుంటే. దీన్ని మనం ఎసెట్ కింద రాయం. ఇక్కడ ఎందుకు రాయమండి అంటే, మెటీరియాలిటీ అంటే కాన్సెప్ట్ లో ఏంటంటే, మీరు మీ బిజినెస్ కి ఆ పర్టికులర్ ఎక్స్పెన్స్ ఏదైతే ఉందో అది మెటీరియల్ గా ఉంటేనే దాన్ని మీరు అసెట్ గా ట్రీట్ చేయాలి. అది మెటీరియల్ ఐటమ్ కాదు, స్మాల్ ఐటమ్, కానీ ఇయర్స్ వస్తుంది, అప్పుడు దాన్ని ఎక్స్పెన్సెస్ కింద పెట్టాలి. అర్థమైందా? మెటీరియాలిటీ అనేది కొంచెం బిగ్ కాన్సెప్ట్ అమ్మా. సింపుల్ గా మీకు అర్థం అవ్వాలంటే, ఫర్ సపోజ్
నాకు 1 lakh అనేది మెటీరియల్ అమౌంట్. అరుణ్ నీకు 1 lakh అనేది పెద్ద అమౌంటేనా? మెటీరియల్ అంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్ అని. పెద్ద అమౌంటేనా అరుణ్ నీకు 1 lakh? పెద్ద అమౌంటే కదా సార్. పెద్ద అమౌంట్. సరే ఈ 1 lakh ని మీరు కనుక అంబానీ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు 1 lakh మీకు పెద్ద అమౌంట్ చిన్న అమౌంట్ అంటే ఏమంటారమ్మా? 0.0001% వాళ్ళకి 1 lakh అనేది పెద్ద అమౌంట్, ఒక మెటీరియాలిటీ కాదు. సో ఇక్కడ మెటీరియాలిటీ కాన్సెప్ట్ అనేది దానికి వాల్యూ ఎంత ఇస్తామనేది బిజినెస్ పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. మన బిజినెస్ లో మనం పెట్టే ఎక్స్పెండిచర్ మీరు ఎసెట్ గా ట్రీట్ చేయాలి అని అంటే లైఫ్ ఒకటి బెనిఫిట్ ఒకటే కాదు, అక్కడ మీకు మెటీరియాలిటీని కూడా చెక్ చేసుకోవాలి. ఆ మెటీరియాలిటీ ఎక్కడెక్కడ చూడాలి, ఎలా ఉంది అనేది మీకు మెటీరియాలిటీ కాన్సెప్ట్ సపరేట్ ఉంటుంది, దాంట్లో వస్తుంది. సింపుల్ గా మీరు అర్థం చేసుకోవాలంటే ప్లాంట్ అండ్ మిషనరీ ఒక 10 lakhs పెట్టుకున్నామమ్మా, ఇది మెటీరియల్ కాదా మనకి? మెటీరియల్ కదా. సార్. అదే 10 lakhs అంబానీకి పెద్ద మెటీరియల్ కాదు, ఆయన ఎక్స్పెండిచర్ అనేస్తాడు. దాని మ్యాటర్ కాదు, 1 crore పెట్టుకునేది అంటాడు. థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ బిజినెస్ చేసే దాంట్లో 10 lakhs 1 lakh అనేది నథింగ్ అమ్మా. ఇప్పుడు పెట్రోల్ కంపెనీస్ ఉన్నాయి, రిలయన్స్ పెట్రోల్ ఉంది. రిలయన్స్ పెట్రోల్ వాళ్ళు పెట్రోల్ ఎక్కడ చేస్తారా? సముద్రాల్లో నుంచి. ఎక్స్ప్లోరేషన్ మెషినరీ అనేది థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటాయి. దాంట్లో ఒక 1 lakh 2 lakhs ఏదైనా ఎక్విప్మెంట్ ఉంది అనుకో, దే ఓన్ ట్రీట్ ఎసెట్, వాళ్ళు ఎక్స్పెండిచర్ కింద రాసేసుకుంటారు. మనకి అది పెద్ద ఎసెట్ అవుతుంది, మెటీరియాలిటీ మారిపోతుంది. మనకి ఇప్పుడు చెప్పమ్మా, క్యాలిక్యులేటర్ ని 100 రూపాయలు పెట్టుకుంటాం, ఇది మెటీరియల్, దీనికోసం ఒక ఎసెట్ అకౌంట్ ఓపెన్ చేసి ఎవరి డిప్రిసియేషన్ 10 రూపాయలు రాసుకుంటే వెళ్ళిపోతావా? రాదు కదా. ఇది మెటీరియల్ కాదు. ఇప్పుడు చెప్పమ్మా నీ డౌట్ క్లారిఫై అయిపోయిందా? సో మీరు పెట్టే ఎక్స్పెండిచర్ అది మెటీరియల్ కాదా కూడా చూసుకోవాలి. అంటే ఇట్లా మనం నార్మల్ గా ఇట్లా అంటాం కదా సార్, ఎక్కువ రోజులు వాడేదాన్ని అసెట్ అని అంటాం కదా. ఎక్కువ రోజులు అంటే అమ్మా దాని బెనిఫిట్ అనేది మోర్ దాన్ 1 year ఉండాలి. బిజినెస్ కన్ఫర్మ్ అవ్వాలంటే మల్టిపుల్ ఇయర్స్ నువ్వు బెనిఫిట్ పొందాలి, షూర్ గా ఉండాలి, అది కూడా నీకు ప్లస్ మెటీరియల్ గా ఉండాలి. విత్ ఇన్ 1 year యూజ్ చేసేసుకుంటాం, తర్వాత ఇంకా క్లోజ్ అయిపోతుంది, అది అసెట్ గా ట్రీట్ ఎక్స్పెండిచర్ కింద ట్రీట్ చేస్తాం. సింపుల్ గా నీకు పీరియడ్ ఆఫ్ టైం లో చెప్పాలంటే 1 year కట్ ఆఫ్ పీరియడ్, మోర్ దాన్ 1 year అనేది, మోర్ దాన్ 1 అకౌంటింగ్ ఇయర్ అనేది ఉండాలి. ఓకేనా? ఓకే సార్. మెటీరియల్ గురించి డీటెయిల్ గా తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మీకు ఇన్కమ్ గురించి వచ్చిందా? ఎగ్జాంపుల్ చెప్తారు. ఇన్కమ్ ఆల్రెడీ చాలా రాసాం కదా. ఇన్కమ్స్ చూడండి, లిస్ట్ ఎంత రాసాం మనం, ఇవన్నీ రాసుకున్నాం. దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఎంట్రీస్ ఫోటోలో రాస్తా ఉన్నాం. మీకు కూడా బోర్ కొట్టుంటది, ఏంది సారీ ఎంట్రీస్ అని చెప్పేసి చెప్పిందే చెప్తున్నాను అనిపిస్తుందా? అనిపిస్తుంది అలాగా? ఇవన్నీ అవేగా, సేల్స్, డిస్కౌంట్ రిసీవ్డ్. సో ఎంతసేపు మాట్లాడుకున్నాం మనం వీటి గురించే మాట్లాడాలి. వీటిని డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా అనేది మీకు ఒక క్లారిటీ నిద్ర అడిగినా సరే ప్రతి ఎంట్రీ ప్రతి ట్రాన్సాక్షన్ మీరు డెబిటా క్రెడిటా అని చెప్పగలిగే స్థాయి వచ్చినప్పుడు మీకు రెక్టిఫికేషన్ ఎర్రర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందమ్మా. అక్కడికి వచ్చాక నేనేం చెప్పను, మొత్తం మీరే చెప్తారు. చాప్టర్ ఓపెన్ చేసి సమ్ తీస్తే మీరే చెప్తారు రెక్టిఫికేషన్ ఏం చేయాలి. ఎందుకని మీకు ఇక్కడ బేసిక్స్ అన్ని వచ్చేసాయిగా. నేను చెప్పాను కదా సాటర్డే, దీనికి జనరల్ అనేది ఎగ్జామ్ లో జనరల్ ఒక 5 marks అమ్మలాగా ఇచ్చేసి జనరల్ ఎంట్రీస్ రాయమని అడగరు. కానీ మీరు నేర్చుకునే జనరల్ అనేది ప్రతి చాప్టర్ లోనూ వస్తుంది, ప్రతి చోట యూజ్ చేస్తారు. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో జనరల్ ఎంట్రీస్ రాయమంటారు, రెక్టిఫికేషన్ వైరస్ లో జనరల్ ఎంట్రీస్ రాయమంటారు. అవన్నీ చేయాలంటే ఏంటమ్మా, జనరల్ రావాల్సిందేగా, బేసిక్స్ రావాలి కదా. అందుకని ఇంతకాలం డిస్కస్ చేసాం జనరల్ గురించి. ఇంకా ఎవరికైనా జనరల్ లో డౌట్స్ ఉన్నాయా? జనరల్ ఎంట్రీస్ లో ఏదమ్మా మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి సార్? మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అంటే చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ అమ్మా. మిస్లీనియస్ మెటీరియల్ కాన్సెప్ట్ చెప్పా కదా, స్టేషనరీ ఫ్రీక్వెంట్ గా ఖర్చు పెడతాం అమ్మా, టీకి కాఫీకి, ఇవన్నీ మిస్లీనియస్ ఎక్స్పెండిచర్. ఇవన్నీ రోజు టీ అని చెప్పి కాఫీ అని చెప్పి ఎక్స్పెండిచర్ రాస్తామా? రాయం. వాటికి పెట్టి క్యాష్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందమ్మా క్యాష్ బుక్ లో, అక్కడ డిస్కస్ చేస్తాం. మిస్లీనియస్ అంటే నెగ్లిజిబుల్ ఎక్స్పెండిచర్, అది రోజు మనం దాని పెద్ద ట్రీట్ చేయం.
సో మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అంటే కొంత చిన్న అమౌంట్ మనం పక్కన పెట్టుకొని పెట్టి క్యాష్ కోసమని టీలు కాఫీలు ఇట్లాంటి ఏమి ఉంటాయి కదా చిన్న చిన్న ఆఫీస్లో అవన్నీ ఇక్కడ రాస్తాం అనమాట. ఇంకా ఏమి జర్నల్ సంబంధించి ఎవరికైనా చెప్పమ్మా. నిన్న మా అన్న అడిగింది సార్ సిఏ చేస్తున్నా అంటే మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అని అడుగుతాడు. మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అర్థమమ్మా, చిన్న చిన్న ఖర్చులు అని చెప్పేసి ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడగకూడదు, అది నార్మల్ క్వశ్చన్. అడిగితే ఏం అడగాలి? మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ కి ఎంట్రీ చెప్పమన్నారు. సేల్స్ అసెట్ ఎలా ట్రీట్ చేస్తావు, అసెట్ డెబిట్ చేస్తా క్రెడిట్ చేస్తావా, ఇట్లా అడిగితే ఆ క్వశ్చన్ కూడా ఒక వాల్యూ ఉంటుంది. మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే చిన్న చిన్న ఖర్చు అంతే. అవి పెద్ద కాన్సెప్ట్ లాగా మనం ట్రీట్ చేసి దాని మీద ఆలోచించాం అనుకో ఏదో అయిపోయింది అనుకుంటాం, ఏముండదు. ఇప్పుడు దాకా మీకు ఏమైనా వచ్చినాయా? జనరల్ ఎంట్రీస్ అందరూ పర్ఫెక్టా? మీకు పీడిఎఫ్ పంపించాను కదమ్మా, అందులో ఒక ప్రాబ్లం చేద్దామా? పీడిఎఫ్ పంపించాను కదా. కాంపౌండ్ జనరల్ ఎంట్రీ కావాలి. కాంపౌండ్ ఎంట్రీ జనరల్ ఎంట్రీస్ అంటే జనరల్ బుక్ లో రాసే ప్రతి ఎంట్రీని కాంపౌండ్ ఎంట్రీ అంటాం. కాంపౌండ్ ఎంట్రీ అంటే ఒక్కటే ఎంట్రీలో మీకు 2-3 అకౌంట్స్, మోర్ దాన్ 2 అకౌంట్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి. ఫర్ సపోజ్ ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్కి ఎంట్రీ రాసాం, క్యాష్ కలెక్షన్ ఎక్కడ మాది రాసింది మనం, ఇదిగోండి క్యాష్ అకౌంట్ డేటా, డిస్కౌంట్ అలర్ట్ అకౌంట్ డేటా టు రామ్ అకౌంట్, దీన్నే కాంపౌండ్ ఎంట్రీ అంటాం. మోర్ దాన్ 2 అకౌంట్స్ ఎఫెక్ట్ అయితే దాన్ని కాంపౌండ్ ఎంట్రీ అంటాం. ఇంకా అమ్మా ఓకే సమ్ చేద్దామా? మీకు ఇచ్చిన పీడిఎఫ్ లో ప్రాబ్లం నెంబర్ 5 చూడండి ఒకసారి. ప్రాబ్లం నెంబర్ 5 చదివి మీరే చెప్పాలి నాకు ఎంట్రీస్, నేనేం చెప్పను. ఇంకా ఇంతగా నేను మాట్లాడే కదా, ఇంకా చెప్పాను అనుకో మీరే తిట్టుకుంటారు. సార్ మాకు ఎంట్రీ చెప్తూనే ఉన్నారు మొదలుపెట్టిన దగ్గర నుంచి, లెడ్జర్ స్టార్ట్ చేయట్లేదు అంటారు. ఒక 2 ప్రాబ్లమ్స్. ఆర్టీపీ నవంబర్ 2020 అదేనా సార్? 5th ఇల్లుస్ట్రేషన్ 5 అని ఉంటుందమ్మా. ఇల్లుస్ట్రేషన్ 5 అని ఉంటుంది చూడు. ఓకే ఓకే కనిపిస్తుంది అందరికి ఇల్లుస్ట్రేషన్ 5. ఈ ఇల్లుస్ట్రేషన్స్ ఏంటండి అంటే మీకు స్టడీ మెటీరియల్ అని ఉంటుందండి. ఐసే బాడీ ఉంది కదా, బాడీ స్టడీ మెటీరియల్ ఒకటి, ఆర్టీపీలని ఎంటీపీలని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ రిలీజ్ చేస్తారు. వాటిలో స్టడీ మెటీరియల్ లో ఉండేవి ఇల్లుస్ట్రేషన్స్ ఉంటాయి. సో ఇల్లుస్ట్రేషన్ అంటే ఐసీఐ స్టడీ మెటీరియల్ నుంచి తీసుకున్నాం మనం ఏ మీకు వచ్చే ఎగ్జామ్ లో ప్రాబ్లమ్స్ కానీ కాన్సెప్ట్ కానీ మేము చెప్పే కాన్సెప్ట్స్ కానీ సిలబస్ కానీ ఎక్కడ క్రాస్ వెరిఫై చేసుకోవాలి సార్, మీరు మొత్తం సిలబస్ చెప్పారా లేదా అనేది ఎక్కడ క్రాస్ వెరిఫై చేయాలండి అంటే ఐసీఐ వెబ్సైట్ లో మీకు స్టడీ మెటీరియల్ ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసినాక ఐసీఐ వాళ్ళు మీ ఇంటికి బుక్స్ పంపిస్తారు. ఐసీఐ చాప్టర్ వాళ్ళు మీకు బుక్స్ పంపిస్తారు. సిడిఎస్ పోర్టల్ అని ఉంటుంది, దాంట్లో మీరు బుక్స్ బుక్ చేసుకోగానే ఇంటికి వచ్చేస్తాయి, ఫ్రీగానే పంపిస్తారు బుక్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసినాక. ఆ మెటీరియల్స్ అనేవి మనకి బేస్ బుక్స్ అనమాట. ఎవరు చెప్పినా అందులోంచే చెప్పాలి. అవి చెప్తాను వేరే చెప్తున్నానంటే మిమ్మల్ని రాంగ్ గైడెన్స్ లో వెళ్తున్నట్లు లెక్క. ఓకేనా? దాంట్లో 5th ప్రాబ్లం అమ్మ ఒకసారి చూడండి. ఈ ఎంట్రీస్ మీరే చెప్పాలి. జనరల్ ఎంట్రీస్ ప్రొఫార్మా గుర్తుందా అందరికి? గుర్తుంది సార్. గుర్తుందిగా? సో ప్రొఫార్మా డ్రా చేయండి. జనరల్ ఎంట్రీస్ ప్రొఫార్మా డ్రా చేయండి. నేను ఒక్కొక్క ఎంట్రీ చెప్తాను, మీ ప్రొఫార్మాలో మీరు రాయాలి. నేను ఇక్కడ నార్మల్ గా రాస్తా, మీరు మాత్రం ప్రొఫార్మాలో నీట్ గా రాసుకోవాలి. ప్రొఫార్మా మీకు సింపుల్ గా ఇక్కడ రాస్తాను చూడండి అమ్మా. డేట్, పర్టికులర్స్, డెబిట్, దానికి ముందు ఎల్ఎఫ్ ఉంటుందిగా, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్.
ఇదమ్మా ప్రొఫార్మా డ్రా చేశాక హెడ్డింగ్ పెట్టాలిగా. ఒకసారి చూడండి ఇక్కడ ఏం చెప్పారు, జనరలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్, ఆల్సో స్టేట్ ద నేచర్ ఆఫ్ ఈచ్ అకౌంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద జనరల్ ఎంట్రీ అండ్ ఆల్సో పోస్ట్ దమ్ ఇన్ లెడ్జర్. లెడ్జర్ కూడా చేయమన్నారమ్మా, మనం జనరల్ వర్క్ చేద్దాం ప్రస్తుతానికి. లెడ్జర్ మీకు లెడ్జర్ చెప్పాక చేద్దాం, ప్రస్తుతానికి ఎంట్రీస్ మాత్రమే పోస్టింగ్ చేస్తాం ఇందులో. ఎవరిదమ్మా ఈ బిజినెస్? ఫస్ట్ చూడండి, అజిత్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాపిటల్ ఆఫ్ 4 lakh. బిజినెస్ ఎవరిది? అజిత్ది. కాబట్టి ఇందులో హెడ్డింగ్ ఏమని పెడతామండి అంటే, ఇన్ ద బుక్స్ ఆఫ్ అజిత్. చెప్పాను స్టార్టింగ్ లో మీకు, మనం స్టార్ట్ చేసేది ఇన్ ద బుక్స్ ఆఫ్ స్టార్ట్ చేస్తామండి అండి. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎవరిదమ్మా? అజిత్. ఓకేనా? సో ఒక్కొక్క ఎంట్రీ చెప్తా ఉంటా, మీరు రాసుకోవాలి. అందరూ రాయాలమ్మా నోట్స్లు. అకౌంట్స్ నోట్స్ అనేది సపరేట్ గా ఉండాలి. మీ నోట్స్ రూల్ నోట్సే పెట్టుకోండి, మంచి మంచి నోట్స్ పెట్టుకోండి, అంతేగాని రఫ్ నోట్స్ లాగా వైట్ పేపర్స్ అవి పెట్టద్దు. వైట్ పేపర్స్ లో మీరు ఎగ్జామ్స్ రాయరు. నేను అందుకే మీకు రూల్ పేపర్స్ లో రాస్తున్నాను. ఇక్కడ కంపల్సరీగా మీ బుక్ కి లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఉండే విధంగా చూసుకోండి, టాప్ లో మార్జిన్ ఉండాలి. ఎగ్జామ్ పేపర్ ఆన్సర్ పేపర్ కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ రోజు నుంచి అది అలవాటు పెడితేనే మీరు ఇబ్బంది పడకుండా ఎగ్జామ్ లో రాస్తారు, లేదంటే అంతా కొత్తగా ఉంటుంది ఎగ్జామ్కి వెళ్ళాక. అందరూ ఫెస్టివల్ మూడ్ లో ఉన్నట్టున్నారు. ఆ మూడ్ లో నుంచి బయటకు వచ్చి ఎంట్రీస్ అన్ని నాకు చెప్పాలి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఎంట్రీ అడుగుతా, అందరూ ఒకటే చెప్పకూడదు. ఓకే సార్. ఇప్పుడు మనం ఎవరు అనుకోవాలమ్మా? అజిత్ మనం, లేదంటే అజిత్ బిజినెస్? అజిత్ బిజినెస్ అనుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మీరు బుక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు సరే ఓనర్ అని అనుకోకూడదు, మీరే బిజినెస్ అనుకోవాలి. మీ బిజినెస్ మీరే ఇంట్రెస్ట్ రాస్తున్నారు అనుకోవాలి. ఓనర్ వేరు, బిజినెస్ వేరు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ట్రాన్సాక్షన్ December 1, 2020, అజిత్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాపిటల్ 4 lakhs. ఏమైనా అజిత్ ఏం చేశాడు? బిజినెస్ స్టార్ట్ చేశాడు, క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశాడు. ఎంతమ్మా? 4 lakhs. ఎంట్రీ చెప్తావా అరుణ్? క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్. అజిత్ క్యాపిటల్ అకౌంట్. అజిత్ క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? డేట్ ఎప్పుడమ్మా? నేను ఒక ట్రాన్సాక్షన్ ప్రొఫార్మాలు రాస్తా, మిగతా కూడా నేను ఇక్కడే రాస్తా. మీరు మాత్రం ఇటు కదా 01/12/2020. ఎంట్రీ ఏం చెప్పావమ్మా? క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అజిత్ క్యాపిటల్ అకౌంట్. చెప్పండి అమ్మా, అమౌంట్ ఎంత? 4 lakhs. అమౌంట్స్ కూడా రాయాలి కదా, డెబిట్ లో రాయాలి, క్రెడిట్ లో రాయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎవ్రీ డెబిట్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ క్రెడిట్. ఈక్వల్ అండ్ ఆపోజిట్ క్రెడిట్. నారేషన్. సార్ నారేషన్ నాకు ఇంగ్లీష్ రాదు సార్, ఏం చేయాలి అని అడిగితే ఇక్కడ ఏదైతే ట్రాన్సాక్షన్ ఇస్తారో మీకు అది నారేషన్ కింద రాసేసింది. కాబట్టి రాసే ముందు బీయింగ్ తో స్టార్ట్ చేయండి. బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్ విత్ అజిత్ స్టార్టెడ్ ద బిజినెస్. అంతే. మిగతా అన్ని మీరు రాయాల్సి ఉంటుంది, నేను ఇక్కడే చెప్పేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరున్నారమ్మా? జ్ఞానేశ్వరు చెప్తావా? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చెప్పు. He should withdraw cash for business. దేనికోసం మా క్యాష్ విత్డ్రా చేసింది? బ్యాంక్ నుంచి బిజినెస్ కోసం విత్డ్రా చేశారు. ఎంట్రీ చెప్తారా? క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఏంటమ్మా మనకి క్యాష్ వస్తుందిగా, టు బ్యాంక్ అకౌంట్. ఎంత? 2000.
బీయింగ్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ బిజినెస్ పర్పస్. ఎంట్రీస్ లోనమ్మా ఇన్ని రూల్స్ అయితే చెప్పారు కదా, సింపుల్ గా ఒక టెక్నిక్ చెప్తాను, దాన్ని ఎప్పుడు ఆలోచించండి. ఎంట్రీ రాసేటప్పుడు ఏం ఆలోచిస్తారంటే, మనకి ఏమి వస్తుందో చూడండి, ఆ వచ్చేదాన్ని డెబిట్ చేయండి. మన దగ్గర నుంచి ఏమి వెళ్తుందో చూడండి, ఆ వెళ్ళేదాన్ని మీరు క్రెడిట్ చేయాలి. అర్థమైందా? ఇక్కడ చూడండి, క్యాపిటల్ అకౌంట్ లో క్యాష్ వస్తుందిగా, సో క్యాష్ ని డెబిట్ చేసాం. మన దగ్గర నుంచి ఏమైనా పోతుందా? ఏం పోవట్లా. అలా పోయినప్పుడు మీ దగ్గర లైబిలిటీస్ కానీ లేదంటే పర్సన్స్ నేమ్స్ కానీ ఉంటాయి, వాటితోటి మీరు క్రెడిట్ చేయాలి. అర్థమైందా? రెండో ట్రాన్సాక్షన్ చూడండి, క్యాష్ విత్డ్రాల్ అంటే మన దగ్గర క్యాష్ వస్తుంది, మన దగ్గర ఏం పోతుంది? బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుందిగా, సో బ్యాంక్ ని మనం తగ్గించాలి. క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అర్థమైందా? Being cash withdrawn from bank for business purpose. అందరు రాశారా ఎంట్రీ? ఇక్కడ రాయాలమ్మా మీరు ఎంట్రీ. మీరందరూ ప్రొఫార్మాలో రాయాలి. He purchased goods making payments through bank. నెక్స్ట్ Purchases account data to bank account. వెరీ గుడ్ అమ్మా. పర్చేస్డ్ గూడ్స్ మేకింగ్ పేమెంట్ త్రూ బ్యాంక్. ఏంటమ్మా ఎంట్రీ చెప్పండి. Purchases account. ఏం వస్తున్నాయి మనం పర్చేస్ చేసినప్పుడు? గూడ్స్ వస్తాయి. గూడ్స్ వచ్చినప్పుడు ఏ అకౌంట్ రాయాలని చెప్పాను? పర్చేస్ అకౌంటేగా. సో పర్చేస్ అకౌంట్ డెబిట్ టు, మనకి బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్ నుంచి పేమెంట్ చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ ని తగ్గించాలి. టు బ్యాంక్ అకౌంట్. ఎంతమ్మా? 15,000. Being narration sir. Being purchases made. అంతేనమ్మా. నరేషన్ అనేది మీ ఎగ్జామ్ లోనమ్మా నరేషన్ రాశారా లేదా అని చూస్తారు, కానీ ఏం రాశారనేది చెక్ చేయరు. జస్ట్ బైపై చేస్తారు అంతే. మీరు నరేషన్ రాసినంత మాత్రం మీకు ఎక్కువ మార్క్స్ ఇవ్వరు, కానీ నరేషన్ రాయకపోతే మాత్రం మార్క్స్ కట్ చేస్తారు. ఇదేదో బాగుంది. నరేషన్ రాస్తే మీకు ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వరు. మెయిన్ మార్క్స్ అన్ని కూడా ట్రాన్సాక్షన్ కి ఎంట్రీకే వస్తాయి. కానీ నరేషన్ రాలేదు, మార్క్స్ కట్ చేస్తారు. స్టెప్ వైజ్ మార్కింగ్ అని ఉంటుందమ్మా. 10 ట్రాన్సాక్షన్ లో మీరు 8 ట్రాన్సాక్షన్ రైట్ చేస్తే 8 ట్రాన్సాక్షన్స్ కి మార్క్స్ వేస్తారు. 7 చేస్తే 7కి వేస్తారు. 5 చేస్తే 5కి వేస్తారు. అంతేగాని సొమ్ము మొత్తం కొట్టేయడం ఉండదు. సిఏ ఎగ్జామ్స్ లో సిఎస్సిఎంఏ అంటే స్టెప్ వైజ్ మార్కింగ్ అంటారు దాన్ని. 20 మార్క్స్ సమ్ ఉందనుకోండి, స్టెప్ వైజ్ మీరు చేసే ప్రతి స్టెప్ కి ప్రతి స్టేజ్ కి మార్క్స్ ఉంటాయి సపరేట్ సపరేట్ గా. సార్ ఫోర్త్ సమ్ ట్రాన్సాక్షన్ చూద్దామా? ఓకే అమ్మా. 3 అయిపోయాగా. నెక్స్ట్ ఏంటమ్మా చెప్పండి. సోల్డ్ గూడ్స్ ఏంటమ్మా? సోల్డ్ గూడ్స్ ఆఫ్ ₹16,000 అండ్ రిసీవ్డ్ పేమెంట్ త్రూ బ్యాంక్ నుంచి వచ్చాయంట. సో మనకేం వస్తుందమ్మా? సేల్ చేసినప్పుడు బ్యాంక్ క్యాష్ వస్తుందిగా, సో బ్యాంక్ ని డెబిట్ చేయాలి. మన దగ్గర నుంచి ఏం పోతుంది? గూడ్స్ వెళ్తున్నాయి. కాబట్టి గూడ్స్ వెళ్తున్నాయంటే మనం ఏం రాస్తాం? సేల్స్ అకౌంట్ రాస్తాం. ఎంతమ్మా అమౌంట్? 16,000. అందరు రాశారా? వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఫర్నిచర్ అకౌంట్ ఫర్నిచర్ అండ్ పెయిడ్ బై చెక్. చెక్ ద్వారా పేమెంట్ చేసేటంటే ఏంటండి అంటే మీరు బ్యాంకు ద్వారా పేమెంట్ చేసినట్టు. అర్థమైందా? సో ఇప్పుడు చెప్పండి, ఫర్నిచర్ ని పర్చేజ్ చేశామంటే అది పర్చేజెసా అసెటా? ఫర్నిచర్ అనేది మన ప్రిన్సిపల్ బిజినెస్ కోసం కాదు కదా. ప్రిన్సిపల్ బిజినెస్ కోసం ఏం చెప్తారు? గూడ్స్ అని చెప్తారు. ఫర్నిచర్ సపరేట్ గా చెప్పారంటే దాని అర్థం మీకు అది ఎసెట్ అని దాని అర్థం. సో ఎసెట్ పర్చేజ్ చేసినప్పుడు ఏం చేస్తాం? ఎసెట్ అకౌంట్. దట్ మీన్స్ ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు చెక్ అన్నారు కాబట్టి బ్యాంక్ అకౌంట్. ఎంత అమౌంట్? 2,500. అర్థమైందా? ఇప్పుడు దాకా అర్థం ట్రాన్సాక్షన్స్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అమ్మా? ట్రాన్సాక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కానీ జనరల్ ఎంట్రీస్ మీకు ఈజీగా ఫాస్ట్ గా రాకపోతే తర్వాత ఫ్యూచర్ చాప్టర్స్ లో చాలా ఇబ్బంది పడతారు. జనరల్ ఎంట్రీస్ కనుక మీరు అవలేలుగా చేస్తున్నారు అని అంటే మాత్రం తర్వాత వచ్చే చాప్టర్స్ అన్ని చాలా ఈజీ అయిపోతాయి.
ఓకేనా? సో జనరల్ ఎంట్రీస్ అంతా ఫాస్ట్ గా నేర్చుకోవాలి. రాజా అందరూ ఫర్నిచర్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అమౌంట్ 2500 డెబిట్ క్రెడిట్ రెండిట్లోనే రావాలమ్మా. సో నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు అరవింద్. ఇదేంటమ్మా క్యాష్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్? పేరు ఇచ్చారు కాబట్టి అది క్రెడిట్ ట్రాన్సాక్షన్. అవును సార్. లోన్ ఇవ్వలేదు అని అంటే అలా వదిలేశారు అనుకోండి, అది క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. లోన్ ఇచ్చారు కాబట్టి అది కంపల్సరీగా క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు చెప్పండి అమ్మ, ఏంటది? సేల్స్ కదా. సేల్ చేసినప్పుడు మనకి ఏమైనా వస్తుందా? ఏమి రావట్లా. ఎందుకు? క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి. సరే, మన దగ్గర నుంచి ఏమైనా పోతుందా? ఫస్ట్ పోతుందిగా, సేల్స్ అని రాయాలిగా. సో మరి ఏమైనా పర్సన్ ఏమైనా ఉన్నారా? అరవింద్ ఉన్నారు కాబట్టి ఆ అరవింద్ ని డెబిట్ చేసేసేయండి. అరవింద్ అకౌంట్ అటాక్ టు సేల్స్ అకౌంట్ 2400. మీకు చెప్పాను కదమ్మా, పర్సనల్ అకౌంట్స్ చెప్పేటప్పుడు డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇక్కడ చూడండి, సేల్స్ చేసినప్పుడు ఆ సేల్స్ ని రిసీవ్ చేసినది ఎవరమ్మా? ఈ ట్రాన్సాక్షన్ అరవింద్ రిసీవ్ చేసుకున్నాడుగా, అందుకని అరవింద్ ని డెబిట్ చేశాం. ఎవరు ఇస్తున్నారు? మనం ఇస్తున్నాం కాబట్టి మనకి సేల్స్ అయినాయి. మనల్ని క్రెడిట్ చేయాలి, మన బుక్స్ లో మనల్ని క్రెడిట్ చేస్తాం కాబట్టి పర్టికులర్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ చేస్తాం. నథింగ్ బట్ సేల్స్ హియర్. అందరు రాశారా? అరవింద్ అకౌంట్ అటాక్ టు సేల్స్ అకౌంట్. మీరు ప్రొఫార్మాలో రాయాలమ్మా, మెటీరియల్స్ లో రాసుకోవద్దు. నెక్స్ట్ ఏంటమ్మా? నెక్స్ట్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ అమృత్. అంటే ఇప్పుడు పర్చేస్ గుడ్స్. వెరీ గుడ్ అమ్మా. ఇది క్రెడిట్ పర్చేజెస్. క్రెడిట్ పర్చేజెస్ కాబట్టి మనం ఎవరికి రాయాలి? క్రెడిట్ ఆర్కి రాయాలి. చెప్పండి అమ్మా, మనకి ఏం వస్తున్నాయి? పర్చేజెస్ లో గూడ్స్ వస్తున్నాయా అంటే పర్చేజెస్ వస్తున్నాయి కాబట్టి పర్చేజెస్ ని డెబిట్ చేద్దాం. మన దగ్గర నుంచి ఏం పోతున్నాయి? ఏం పోవట్లా. సరే, ఎవరు పేయర్? ఎవరు? పర్సన్ ఏముంది కాబట్టి పేయర్. ఎవరైతే పే చేస్తారో, ఎవరైతే గివర్ వాళ్ళని మనం ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఇక్కడ ఎవరమ్మా గివరు? అమృత్. అమృత్ అకౌంట్ ని క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. ఎంతమ్మా అమౌంట్? 10,000 రాశారు అందరూ. పర్చేస్ అకౌంట్ అటాక్ టు అమృత్ అకౌంట్. నెక్స్ట్ రిటర్న్ గూడ్స్ టు అమృత్. అమ్మా చూడండి, ఈ పర్చేజెస్ ఏదైతే ఉన్నాయో అమృత్ దగ్గర నుంచి, అందులో మనం కొన్ని గూడ్స్ ని రిటర్న్ చేసామంట. అంతేనా? సో ఇప్పుడు చెప్పండి, నేను క్రెడిట్ పర్చేజెస్ రిటర్న్ చేసినప్పుడు ఎంట్రీ ఏమని చెప్పాను? అమృత్ అకౌంట్ అటాక్ టు పర్చేజ్ రిటర్న్స్. అంతేనా? ఏదమ్మా? అమృత్ అకౌంట్ డెటార్ టు పర్చేజ్ రిటర్న్స్. ఎంతమ్మా అమౌంట్? 500. అర్థమైందా? నెక్స్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ అరవింద్ 2300 ఇన్ ఫుల్ సెటిల్మెంట్. ఇక్కడ చూడండి అమ్మా, ఏం జరిగిందో చూడండి. అరవింద్ మనకి ఎంత ఇవ్వాలి? సేల్ ఎంట్రీ చూడండి మీ బుక్స్ లో. అరవింద్ ఎంత ఇవ్వాలమ్మా? మనకి 2400 ఇవ్వాలి. అంతేగా? ఎంత ఇచ్చాడు? 2300 ఇచ్చేసి నువ్వు సెటిల్ చేసేసుకోండి, మిగతా అమౌంట్ నేను ఇవ్వలేనని చెప్పేశాడు. ఆ ఇవ్వలేని అమౌంట్ ఏంటమ్మా? అది డిస్కౌంట్. మనం ఏం చేసాం? డిస్కౌంట్. మనకు రావాల్సిన అమౌంట్ వదులుకున్నామంటే డిస్కౌంట్ ఇస్తున్నట్టు. డిస్కౌంట్ అలౌడ్ అన్నమాట. ఎంట్రీ చెప్తారా దీనికి ఎవరన్నా? అరుణ్ నువ్వు చెప్పి. అరుణ్ నువ్వు ఎంట్రీ చెప్పు దీనికి. ఫస్ట్ అమ్మా మనకి క్యాష్ వస్తుందిగా, క్యాష్ అకౌంట్ డెటార్ టు అరవింద్ అకౌంట్. అరవింద్ అకౌంట్ ఎంత? ఎంత ముందు 2400. క్యాష్ ఎంత వస్తుంది?
2300. డిఫరెన్స్ 100 ఉంది కదా, అదేం చెప్తారు? ఫుల్ సెటిల్మెంట్ అన్నారు. అంటే ఏంటమ్మా? డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్. ఏం చేసాం మనం? అలౌ చేసాం డిస్కౌంట్ 100 రూపీస్. అర్థమైందా? పైన ఏంటో చెప్పండి ఒకసారి. క్యాష్ అకౌంట్ డేటార్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డేటార్ టు అరవింద్ అకౌంట్. ఎంతమ్మా? 2400. క్యాష్ అకౌంట్ లోనేమో 2300, డిస్కౌంట్ అలౌడ్ ఏమో 100, అరవింద్కి వచ్చేసి 2400. అర్థమైందా ఇంతవరకు? రాస్తున్నారా ఎంట్రీ అందరూ? క్యాష్ అకౌంట్ డేటా, డిస్కౌంట్ అకౌంట్ డేటా టు అరవింద్ అకౌంట్. నెక్స్ట్ సార్ నరేష్ ఏమన్నా సార్ బీయింగ్ డిస్కౌంట్ అలౌడ్ అంటే బీయింగ్ అక్కడ ఉండకున్నట్టు రాసిందమ్మా. బీయింగ్ అని చెప్పేసి క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అమృత్ ఆఫ్ రూపీస్ 2300 అండ్ అలౌడ్ డిస్కౌంట్ ఆఫ్ రూపీస్ 100. మన స్కిల్ అమ్మా ఇంగ్లీష్ అనేది. సార్ స్కిల్ లేదు సార్ నాకు ఇంగ్లీష్, ఏం పర్వాలా. బీయింగ్ అని చెప్పి స్టార్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన నరేషన్ యాజ్ తీసుకు రాసేసి. సింపుల్ టెక్నిక్ అమ్మా. మనం టైం స్పెండ్ చేయాల్సింది, ఆలోచించాల్సింది దేని మీద? అకౌంట్స్ మీద, ఇంగ్లీష్ మీద. ఓకే సార్. ఓకేనా? విత్డ్రా గూడ్స్ ఫర్ పర్సనల్ పర్పస్. ఏంటమ్మా? పర్సనల్ పర్పస్ కోసం గూడ్స్ ని తీసుకున్నాడంట. ఇక్కడ చూడండమ్మా, గూడ్స్ ని మనం బయట వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మనకి క్యాష్ ఇస్తారు. అదేంటి? సేల్. అదే గూడ్స్ ని మన ఓనర్ పర్సనల్ పర్పస్ కోసం తీసుకున్నారు అనుకోండి, వాటిని ఏమంటారండి అంటే సేల్ అనకూడదు, అవి డ్రాయింగ్స్ అవుతాయి. ఇక్కడ డ్రాయింగ్స్ గూడ్స్ ఇస్తున్నావా, క్యాష్ ఇస్తున్నావా? గూడ్స్ ఇస్తున్నాం. ఎప్పుడైనా ఒక సింపుల్ గుర్తుపెట్టుకోండి, మన పర్చేజెస్ ని డెబిట్ ఉంటుందిగా, సేల్స్ చేయడం వల్ల ఇది తగ్గిపోతుంది, సేల్స్ లోకి వెళ్ళిపోతాయి. మనం పర్చేజెస్ ని సేల్ అని ఎప్పుడు రాస్తాం? ఓన్లీ మనం ప్రిన్సిపల్ బిజినెస్ కోసం సేల్ చేసినప్పుడు మాత్రమే సేల్ అని రాస్తాం. అలా కాకుండా మీరు కనుక పర్చేజెస్ ని మీరు ఓనర్ తీసుకురంటారు, లేదంటే మీరు ఫ్రీగా ఎవరికైనా ఇస్తున్నారు, ఏమంటాం? అన్ని ఫ్రీ శాంపిల్స్ అంటాం. అడ్వర్టైజ్మెంట్ పర్పస్ కోసం ఫ్రీ శాంపిల్స్ ఇస్తాం. ఇవన్నీ ఏంటండి అంటే సేల్స్ కాదు, మీ ప్రిన్సిపల్ బిజినెస్ కాదు, సపోర్టివ్ బిజినెస్. లేదంటే ఓనర్ విత్డ్రా చేస్తున్నారు, దాన్ని డ్రాయింగ్స్ అంటాం. అప్పుడు ఏం చేయాలండి అంటే సేల్స్ అకౌంట్ కి రాయకూడదు. మరి ఏ అకౌంట్ కి రాయాలి సార్? ఈ పర్చేజెస్ ని క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. పర్చేజెస్ డెబిట్ బ్యాలెన్స్ కదా. సో ఈ సిచ్యువేషన్ ఏం చేస్తాం? పర్చేజెస్ ని డైరెక్ట్ గా క్రెడిట్ చేస్తాం. ఎప్పుడు మన ప్రిన్సిపల్ బిజినెస్ కోసం సేవ్ చేయకుండా వేరే ఏ పని చేసినా సరే దాన్ని పర్చేజ్ అకౌంట్ కి క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చెప్పండి ఎంట్రీ. పర్సనల్ పర్పస్ కోసం అంటే ఏంటమ్మా? అది డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ కి ఎంట్రీ చెప్తారా? క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి డ్రాయింగ్స్ అనేది డెబిట్ బ్యాలెన్స్ ఉంటుందమ్మా. సో ఎంట్రీ చెప్పండి. డ్రాయింగ్స్ అకౌంట్ దట్ ఆర్ టూ డ్రాయింగ్స్ అకౌంట్ దట్ ఆర్ టూ. ఇప్పుడు క్యాష్ వెళ్ళిందా? క్యాష్ వెళ్ళిందా? మీ గూడ్స్ వెళ్ళాయి. గూడ్స్ వెళ్ళిన ఒకటి ఏం చేయాలి? పర్చేజెస్ ని క్రెడిట్ చేయాలి. అర్థమైందా? క్యాష్ ఇస్తే క్యాష్ అని వేస్తాం, కానీ ఇచ్చింది క్యాష్ కాదు, గూడ్స్ ఇచ్చారు కాబట్టి పర్చేజ్ అకౌంట్ లో ఎఫెక్ట్ చేయాలి, సేల్స్ అకౌంట్ లో రాయకూడదండి. ఓన్లీ సేల్స్ చేసినప్పుడే, ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేసినప్పుడు మాత్రమే నా పర్చేజెస్ తీసుకెళ్ళి పర్చేజెస్ అకౌంట్. ఓకేనా? నెక్స్ట్ విత్డ్రా క్యాష్ ఫ్రమ్ బిజినెస్ ఫర్ పర్సనల్ పర్పస్. ఇప్పుడు చెప్పండి, నన్ను ఎందాక చెప్పారు కదా, జ్ఞానేశ్వరుడు అని చెప్పింది. డ్రాయింగ్స్ అకౌంట్ దట్ ఆర్ టు క్యాష్ అకౌంట్. అంతే. ఎక్కడ డ్రాయింగ్స్ పర్సనల్ పర్పస్ కోసం తీసుకున్నారు, బిజినెస్ పర్పస్ కోసం కాదు. అప్పుడు ఏమవుతుంది? క్యాష్ ఇచ్చారు కాబట్టి టు క్యాష్ అంటాం. క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా రాసుకోవచ్చు అమ్మా, అదంతా మన చాయిస్. ఓకేనా? సమ్ములో కనుక స్పెసిఫిక్ గా బ్యాంక్ అని చెప్తే బ్యాంక్ తీసుకోవచ్చు. బేసిక్ గా అజంప్షన్ ఏంటంటమ్మా, మనం +2 వరకు క్యాష్ అనుకుంటాం. +2 అయిపోయిన దగ్గర నుంచి మీరు ఇప్పుడు ఫౌండేషన్ నుంచి మీరు బేసిక్ అజంప్షన్ ఏం తీసుకోవాలండి అంటే బ్యాంక్ లో ఉన్నాయని అనుకోవాలి, క్యాష్ గా అనుకోకూడదు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనుకోని మీరు ముందుకెళ్ళాలి ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి అసలు అలవాటు చేసుకున్నాం. సో డ్రాయింగ్స్ టు బ్యాంక్.
త్రూ బ్యాంక్ మనం పేమెంట్ చేసాం అనుకున్నాం. క్యాష్ అని కూడా రాయొచ్చండి, తప్పులేదు. కానీ అలవాటు అవ్వడం కోసం మనం బ్యాంక్ అని రాసుకున్నాం. నెక్స్ట్ పెయిడ్ టెలిఫోన్ ఛార్జెస్. ఏంటమ్మా టెలిఫోన్ ఛార్జెస్ పేమెంట్ అంటే? టెలిఫోన్ ఛార్జెస్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ పేమెంట్ కి ఎంట్రీ ఏంటమ్మా? చాలా సార్లు మాట్లాడుకున్నా. ఎక్స్పెన్సెస్ పెయిడ్ అయిపోయింది. సో పర్టికులర్ ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేయాలి. మన దగ్గర నుంచి క్యాష్ వెళ్తుంది కాబట్టి క్యాష్ ని క్రెడిట్ చేయాలి. ఇక్కడ ఏమనుకున్నాం మనం? బ్యాంక్ అనుకుంటున్నాం కదా ప్రతి చోట కూడా. సో టు బ్యాంక్ అనుకోవాలి. ఇప్పుడు చెప్పండి, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ బెటర్ టు బ్యాంక్, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. నేను ఇక్కడ నుంచి బ్యాంక్ అని రాస్తానమ్మా ప్రతి చోట కూడా, మీరు కూడా బ్యాంక్ అని రాసుకోండి. నెక్స్ట్ అర్థమైందా? ఎక్స్పెన్సెస్ అంటే రాసామా? December 26 అమౌంట్ పెయిడ్ టు అమృత్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్. అమ్మా అర్జున్ రైట్? ఇప్పుడు నాకు నువ్వేం చెప్తావంటే అమృత్ కి ఎంత మనం పేమెంట్ చేయాలి చెప్పగలవా? ఒకసారి చూడమ్మా నీ ఎంట్రీస్ చూడు. అమృత్ ని డెబిట్ ఏమేం చేసాం, క్రెడిట్ ఏమేం చేసాం చూడు. అమృత్ ఎక్కడ ఉన్నాడు? 10,000 ఉందా? నెక్స్ట్ అన్నిటికీ గూడ్స్ పై రిఫండ్ ఇచ్చాం కదా, అవునా కదా? సో అప్పుడు ఎంత ఉందమ్మా? అమృత్కి మనం 10,000 పర్చేజ్ చేసాం, అందులో 500 రిటర్న్స్ ఇచ్చాం, పర్చేజ్ రిటర్న్స్ ఇచ్చేసాం. అంటే అమృత్కి మనం ఎంత ఇవ్వాలమ్మా? 9,500 ఇవ్వాలి. ఫైనల్ సెటిల్మెంట్ కింద ఎంత ఇచ్చాం చూడండి, 9,450. ఈ డిఫరెన్స్ 50 ఏంటమ్మా? డిస్కౌంట్ రిసీవ్డ్ అలౌడా? మనం పేమెంట్ చేసేటప్పుడు వస్తుంది కాబట్టి డిస్కౌంట్ రిసీవ్డ్. మనకి పేమెంట్ వచ్చేటప్పుడు అంటే మనం క్యాష్ రిసీవ్ చేసినప్పుడు ఇస్తే డిస్కౌంట్ అలౌడ్. సో ఏంటో చెప్పండి. అమృత్ అకౌంట్ డేటా టు బ్యాంక్ టు డిస్కౌంట్ రిసీవ్డ్. బ్యాంక్ ఆర్ క్యాష్, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. అంతేనా? అమృత్ అకౌంట్ ఎంతమ్మా? 9,500 అంతేగా? బ్యాంక్ ఎంత ఇచ్చావు? 9,450 ఇచ్చావు, డిస్కౌంట్ 50. అర్థమైందా? అందరికి ఎంట్రీ అర్థమైందా? దీన్నే కాంపౌండ్ ఎంట్రీ అంటారు. మోర్ దాన్ 2 అకౌంట్స్ ఎఫెక్ట్ అయితే సింగిల్ ఎంట్రీలో దాన్ని కాంపౌండ్ ఎంట్రీ అంటాం. ఎవరైనా అడిగితే చెప్పేసేయండి అమ్మా, అదే స్టేట్మెంట్ చెప్పండి. అంత మించి కావాలంటే వచ్చి ఫౌండేషన్ క్లాస్ లో కూర్చోమని చెప్తారా? అదే రాదా? రాస్తున్నారా? ఎవరైనా అడిగితే కాంపౌండ్ ఎంట్రీ అంటే ఏంటని అడిగితే ఒక సింగిల్ ఎంట్రీలో మోర్ దాన్ 2 అకౌంట్స్ ఎఫెక్ట్ అయితే దాన్ని కాంపౌండ్ ఎంట్రీ అంటాం. ఇంతకు మించి నీకు డీటెయిల్స్ కావాలంటే వచ్చి మాతో పాటు ఫౌండేషన్ క్లాస్ లో కూర్చోని చెప్పండి. చెప్తావా మారు ఇంకోసారి? అప్పుడు మిమ్మల్ని టెస్ట్ చేయకుండా ఉంటారు. కాకపోతే ఎలా ఉంటుందంటే అమ్మ, కొంతమంది నేను ఫౌండేషన్ చదువుతున్నాం అనగానే చిన్న చూపు చేస్తుంటాను. అవునా, అయితే నేను ఎంట్రీస్ అడుగుతా చెప్పమ్మా నువ్వు అంటారు. అవును సార్, నిన్న కూడా మా అన్న అట్లా చేసిండు అందరి ముందు ఉంటారు. ఏదో అడిగితే ఎంట్రీస్ అడగాలి. సబ్మిట్ చేయమనంటే చేసేస్తావు, అంతేగాని అవసరం లేనివి ఏదో సబ్మిట్ చేయమంటే చేయమ్మా నువ్వు జనరల్ ఎంట్రీస్ చేస్తావు కదా. మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అంటే అది ఇంగ్లీష్ మనం ఏం చెప్తాం? మిస్లీనియస్ చిన్న చిన్న ఖర్చులు, అది ఇంగ్లీష్ వచ్చింటే మనం చేసేస్తాం. దానికి పెద్ద డెఫినేషన్లు ఏమి ఉండవమ్మా. రాసినాడు ఎంట్రీ. నెక్స్ట్ అయిపోయింది సార్. పెయిడ్ ఫర్ స్టేషనరీ 200, రెంట్ 5,000 అండ్ సాలరీస్ టు స్టాఫ్ 2,000. ఇవన్నీ ఏంటమ్మా? ఎక్స్పెన్సెస్ ఏగా, అవునా కదా? ఎక్స్పెన్సెస్ ఏం చేసాం? పేమెంట్ చేసేసాం. పెయిడ్ టు బ్యాంక్ ఆర్ క్యాష్. మరి డెబిట్ ఎక్స్పెన్సెస్ అన్నిటినీ డెబిట్ చేయాలి. చెప్పండి. స్టేషనరీ అకౌంట్ డెటార్, రెంట్ అకౌంట్ డెటార్, salaries account debtor to cash or bank. Stationery ఎంతమ్మా? 200. Rent ఎంతమ్మా? 5,000.
శాలరీస్ 2000. టోటల్ ఎంతమ్మా? మన ఏంటి రూలు? డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ కదా. ఎంత చెప్పండి? 7200. అంతేనా? రాసుకోండి అమ్మా. బేయింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ అయిపోతుంది, సరిపోతుంది ట్రాన్సాక్షన్. నెక్స్ట్ లాస్ట్ ఎంట్రీ అమ్మా. లాస్ట్ ఎంట్రీ జ్ఞానేశ్వర చెప్తుంది. జ్ఞానేశ్వర చెప్తా అమ్మా. జ్ఞానేశ్వర రాసుకున్నాక లాస్ట్ ఎంట్రీ ఇది ఒక్కటి చెప్పమ్మా. నువ్వు కరెక్ట్గా చెప్తే వెళ్ళిపోదామా. ఫెస్టివల్ యుగాది ఫెస్టివల్ చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసుకున్నాం. నువ్వు చక్కగా చెప్పలేదు అనుకో, నాకు యుగాది ఫెస్టివల్ సరిగా ఉండవు. జ్ఞానేశ్వరి ఉన్నావమ్మా? బ్రేక్ తీసుకున్నావా? సరే, ఇంకొకరు చెప్పండి అమ్మా. రాస్తున్నారా? ఓకే, రాయండి. స్టేషనరీ అకౌంట్ డెటార్, రెంట్ అకౌంట్ డెటార్, శాలరీస్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. స్టేషనరీ వచ్చేసి 200, రెంట్ వచ్చేసి 5000, శాలరీస్ 2000 టు క్యాష్ ఆర్ బ్యాంక్ 7200. సిగ్నల్ లేదమ్మా? సరేనమ్మా. నీ వాయిస్ కూడా కట్ అవుతుందమ్మా. సరే, నేను చెప్పేస్తాను. ఇక్కడ చూడండి, ఇందాక ఏం చెప్పానమ్మా? పర్చేజెస్ ని చూడండి. పర్చేజెస్ ని ఓన్లీ ప్రిన్సిపల్ బిజినెస్ కోసం సేల్ చేస్తేనే సేల్స్ అకౌంట్ రాయాలి. అది కాకుండా మీరు ఏం చేసినా ఏం చేయాలి? పర్చేజ్ అకౌంట్ తో క్రెడిట్ చేయాలి, అంతేగాని సేల్స్ అకౌంట్ లో క్రెడిట్ చేయకూడదు. ఇక్కడ ఏం చేశారో చూడండి. గూడ్స్ డిస్ట్రిబ్యూటెడ్ బై వే ఆఫ్ ఫ్రీ శాంపిల్స్. ఫ్రీ శాంపిల్స్ అంటే ఏంటమ్మా? అడ్వర్టైజ్మెంట్. మనం ఏం చేస్తాం? శాంపిల్ మీకు జాయిన్ అవగానే బేసిక్ బుక్ అని ఇస్తాం, అది శాంపిల్ ఏగా. అది ఫ్రీ శాంపిల్స్ అన్నమాట. ఫ్రీ శాంపిల్స్ ఎప్పుడు కూడా మనం పర్చేజ్ అకౌంట్ కే రాయాలి. ఇప్పుడు చూడండి ఏంటి? డ్రాయింగ్స్ రాదమ్మా. డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఏ వే ఆఫ్ ఫ్రీ శాంపిల్స్. ఇదేంటి? అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్. సో అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డెటార్ టు పర్చేజెస్ అకౌంట్. అర్థమైందా? డ్రాయింగ్స్ అంటే మనం ఓనర్ తీసుకోవాలమ్మా. అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డెటార్ టు పర్చేజెస్ అకౌంట్. అర్థమైందా? అదే ఈ శాంపిల్స్ ని వీటిని ఓనర్ తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు డ్రాయింగ్స్ రాస్తాం. ఇక్కడ ఏం చేసాం? ఫ్రీ శాంపిల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం. ఫ్రీ శాంపిల్ డిస్ట్రిబ్యూట్ చేసామంటే ఏంటి? మన మెయిన్ బిజినెస్ శాంపిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం కాదు, సేల్స్ చేసుకోవటం. కాబట్టి దాన్ని ఫ్రీ శాంపిల్స్ అనేది అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ వారు మీకు గుర్తురాకపోతే ఏం చేస్తారంటే ఫ్రీ శాంపిల్స్ అనేది అకౌంట్ ఓపెన్ చేసేసండి. ఏ అకౌంట్ అయినా మనం ఓపెన్ చేయొచ్చు అమ్మా. ఫ్రీ శాంపిల్స్ అకౌంట్ డెటార్ టు పర్చేస్ అకౌంట్ 2000. అర్థమైందా? అర్థమైంది సార్. సార్ ఇప్పుడు మొత్తం క్యాలిక్యులేట్ చేయాలా సార్? అవసరం లేదమ్మా. ప్రస్తుతం జనరల్ ఎంట్రీస్. నేను తర్వాత మళ్ళీ లెడ్జర్స్ ప్రిపేర్ చేస్తా, అప్పుడు లెడ్జర్ లో మీకు ఆటోమేటిక్ వచ్చేస్తాయి క్యాలిక్యులేషన్. నేను మళ్ళీ దాన్ని సపరేట్ గా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా? ఈ సమ్మితో మీకు జనరల్ ఎంట్రీస్ అంటే మీకు డౌట్ ఉండకూడదు. ఇంతకాలం చెప్పుకున్నాము జనరల్ ఎంట్రీస్, ఇంకా చెప్తే మీరే బోర్ ఫీల్ అవుతారు. సార్ రోజు జనరల్ ఎంట్రీస్ అయినా సార్ అంటారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ ట్రాన్సాక్షన్స్ లో? ఈ 15 ట్రాన్సాక్షన్స్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే సరే అడగండి అమ్మా, చెప్తాను. లేదంటే మనం ఈ రోజుకి సబ్మిట్ చేసేద్దాం. 6:10 అవుతుంది, నాకు మళ్ళీ ఇంకో క్లాస్ ఉందమ్మా. ఒక 2 minutes వెయిట్ చేస్తా. 6-7 అయింది. రాయని వాళ్ళు రాసుకోండి. మీరు ఏం చేస్తారని అంటే హోంవర్క్ ఇప్పుడు మీరు సమ్ రాస్తారు కదమ్మా, రాసిన సమ్ని స్కాన్ చేసి PDF గా మార్చి నాకు పంపించండి. ఇంటి దగ్గర హోంవర్క్ కూడా చేసి రేపు ఫెస్టివల్ బాగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు రాసిందానే నాకు పంపించండి. మీరు నోట్స్ ఎలా మెయింటైన్ చేస్తారో నేను చూడాలి. మీ నోట్స్ లో నాకు ఫొటోస్ తీసి స్కాన్ చేసి పంపించండి.
సార్ పీడిఎఫ్ ఎలా పంపాలో తెలుస్తలేదు సార్ అది. పీడిఎఫ్ లో అమ్మా క్యామ్ స్కాన్ అని ఒక ఫైల్ ఉంటుందమ్మా. ఒకసారి మన ప్రతాప్ సార్ అడిగితే మీకు క్యామ్ స్కాన్ ఒక 2 ఏపీకే ఫైల్స్ అని ఉంటాయి, అవి పంపిస్తారు మీకు. వాటిని మీ ఫోన్ ఇన్స్టాల్ చేసుకోండి. అవి స్కానింగ్ చేసే యాప్స్ అన్నమాట. క్యామ్ స్కాన్ అనేది చేసుకుంటే మీకు నీట్ గా వస్తాయి. ఓకే సార్. దాంట్లోకి వెళ్ళి స్కాన్ చేసి అక్కడ షేర్ పీడిఎఫ్ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది, షేర్ చేస్తే వచ్చేస్తుంది. ఒకసారి ప్రతాప్ సార్ ఫోన్ చేయండి, క్యామ్ స్కాన్ ఎలా యూస్ చేయాలి, ఏపీకే ఫైల్స్ పంపిస్తున్న అడిగితే సార్ పంపిస్తారు. వాట్సాప్ చేస్తారు, మీకు ఇన్స్టాల్ చేసుకో. ఏమి సెక్యూర్డ్ అమ్మా, ఏం ప్రాబ్లం లేదు. ఇంకేనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఇంకా ఎవరికైనా? సరేనమ్మా, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. నాకు చెప్పరమ్మా హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఉగాది శుభాకాంక్షలు. సైలెంట్గా ఉన్నారండి అందరూ. సమ్ రాసుకుంటున్నారా? తెలుగు సంవత్సరం వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. ఇంకా మిగతా వాళ్ళు చెప్పరా నాకు హ్యాపీ ఉగాది అని, తెలుగు సంవత్సర శుభాకాంక్షలు అని? మీరు ఎవరు నాకు చెప్పరా? మిగతా వాళ్ళు సైలెంట్గా ఉన్నారమ్మా. అందరితో మాట్లాడిస్తాను నేను, కొద్ది రోజులు వెయిట్ చేయండి, అందరూ నాతో కలిసిపోతారు. తెలుగు హ్యాపీ న్యూ ఇయర్, థ్యాంక్ యూ. ఇంకా మా తెలుగు హ్యాపీ న్యూ ఇయర్, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ చక్కగా చెప్పారు. ఓ ఇమేజ్ పంపిస్తారమ్మా లక్ష్మి గారు, థ్యాంక్ యూ అమ్మా, వెరీ నైస్. మీ ఇన్నోవేటివ్ స్కిల్స్ యూస్ చేశారంటే నాకు ఇంకా బాగా నచ్చుతారు మీరు. ఇంకా మిగతా వాళ్ళు చెప్తారా ఎవరన్నా? అందరికమ్మా హ్యాపీ ఉగాది, చక్కగా ఫెస్టివల్. చెప్పమ్మా. సార్ మీకోసం ఒక గిఫ్ట్ మీ వాట్సాప్ చూసుకోండి సార్. నాకు పంపించావమ్మా, చూస్తానమ్మా. ఒక్కసారి నేను చూస్తానమ్మా. షాప్ అయితే ఫోన్ ఇప్పుడు ఆఫ్ లో ఉంటే నేను చూస్తానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఎనీవే థ్యాంక్ యూ ఎవ్రీవన్. న్యూ ఇయర్ గిఫ్ట్ సార్ అది. న్యూ ఇయర్ గిఫ్ట్ అమ్మా. నోట్స్ పంపించేసావా నాకు? అంతేనా, నోట్స్ పంపించావా? కాదు సార్ ఒకసారి చూసుకో. నాకు రాలేదమ్మా. నోట్స్ కాదు సార్, నువ్వు ఎవరికో వచ్చింది పంపించిన సార్. పొద్దున్నే వచ్చింది. పొద్దున్నే వచ్చి. అరుణ్ థ్యాంక్ యూ అమ్మా, ఫోటో చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అరుణ్ పంపించిన ఫోటో చూపిస్తానమ్మా ఒకసారి. అమ్మా నువ్వు డ్రా చేసావా లేదంటే అమ్మా? డ్రా చేసిన సార్, ఇప్పుడు నా దగ్గర లైవ్ లో కూడా ఉంది. కాదంటే పంపమంటాం. సూపర్ అమ్మా, దగ్గర చాలా టాలెంట్. చాట్ లో పెట్టమ్మా దాన్ని, నేను గ్రూప్ చాట్ లో పెట్టు, నేను ఇక్కడ డిస్ప్లే చేస్తా. జూమ్ చాట్ లో అప్లోడ్ చేయండి దాన్ని. ఒక నిమిషం సార్. అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది చూడు, ఫోటో అని. అవును సార్ కనబడుతుంది. అక్కడ అప్లోడ్ చేయమ్మా. అరుణ్ నీకు చాలా టాలెంట్ ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్, చాలా బాగా డ్రా చేశారు. సార్ అంటే అది నేను ఆర్టిస్ట్ ని సార్. వెరీ నైస్, సూపర్ అమ్మా, సార్ సూపర్ అమ్మా. వచ్చిన ఆప్షన్ వచ్చింది అప్లోడ్ చేయడానికి. ఎవరి వన్ అని పెట్టుకొని అక్కడ సెండ్ చేయి, నాకు డిస్ప్లే అవుతుంది. ఓకే ఓకే సార్. ఓకే చాట్ లో, జూమ్ చాట్ లో నీకు వస్తుంది ఆప్షన్. ఓకే సార్. సార్ పెట్టిగా చూడండి సార్. వచ్చిందమ్మా, ఇంకా అప్లోడ్ అవ్వలేదు. హ్యాపీ ఉగాది అమ్మా సుష్మిత. వచ్చిందా సార్? రాలేదమ్మా, ఎవరైనా పెట్టినట్లేవు నువ్వు. సార్ చూడు, నేను ఇప్పుడే పంపిస్తాను నీకు.
చూడనే పెట్టినా సార్. ఏదమ్మా ఎవరైనా అప్లోడ్ అయినట్లేదు, నువ్వు నెట్ స్లోగా ఉన్నట్టుంది కదా. ఇక్కడ పర్సెంటేజ్ 100% ఒకసారి డిస్ప్లే చేస్తానమ్మా మీకు, నాకు టెలిగ్రామ్ లో వస్తుంది. చూడనమ్మా అరుణ్ డిస్ప్లే అవుతుందా? అరుణ్ థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అనమాట. ఎడ్యుకేషన్లోనే కాదు పర్సనల్గా కూడా నువ్వు చాలా గ్రో అవుతావు. నాకు అదర్ స్కిల్స్ ఉండడం చాలా లక్కీ అమ్మా, అందరికి ఉండవు, ఎస్పెషల్లీ ఆర్టిస్ట్. నాకైతే రైటింగ్ సరిగా రాదమ్మా, నువ్వు ఇంకా అసలు డ్రాయింగ్ రాసావు. మనకు సిఏ కోర్స్ సిఎంఏ కోర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే రైటింగ్ అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ అరుణ్. ఓకే అమ్మా, ఎవ్రీవన్ హ్యాపీ ఉగాది ఫెస్టివల్, బాగా ఎంజాయ్ చేయండి. చక్కగా మళ్ళీ ఎల్లుండి కలుద్దాం మనం, ఓకేనా? ఓకే అమ్మా, బాయ్ ఎవ్రీవన్, గుడ్ నైట్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అరుణ్, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా, నేను మీటింగ్ ఎండ్ చేస్తున్నా. Recordings